ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ గురుదేవదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ 25వ తారీఖు బుధవారం, జూన్ నెల 2025. అమావాస్య తిథి, మృగశిర నక్షత్రం, బుధవారం. ఇవాళ దీపారాధన పూర్తిగా నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో. ఇవాళ బుధవారం అమావాస్య కాబట్టి మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఇది ఎంత వరం అంటే, మీ పిల్లలకు అపారమైనటువంటి జ్ఞాన సంపదని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. నాన్నోదక సమందానన్నద్వాజస్యాః పరం వ్రతం నగాయత్రయాః పరం మంత్రం నమాతు పరదైవతం. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. సంపూర్ణ తృప్తిని పరమేశ్వరుడు చెంది పిల్లలకు అపారమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఏమి చేయాలయా? మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపం వెలిగించాలి. చాలా మందికి నువ్వుల నూనెతో ఇంట్లో దీపం వెలిగించొచ్చా అనేటటువంటి ఒక సందేహం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను కాబట్టి, చెయ్యకూడదు అన్నటువంటి పని నేను అసలు చెప్పను. ఈ చెయ్యకూడదు అన్న పని నేను చెప్పి మీతో చేయించను. అలా చేయిస్తే నాకు ఏమాత్రం కూడా 1% కూడా లాభం ఉండదు. అలాగే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నేను చెప్పిన దీపాన్ని సూర్యాస్తమయం లోపు వెలిగిస్తే మీ పిల్లలకు అపారమైన ప్రయోజనం పరమేశ్వరుడు ఇచ్చేస్తాడు వరాన్ని. ఇక అదృష్టం, ఐశ్వర్యం అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసే, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే, ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత, అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే, కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే, గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా
నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే. నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి, ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ రెండు మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు, రాహు, కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఇక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రెండవది అదృష్టం ఐశ్వర్యంలో ఇవాళ మకర రాశి వారికి ఒక పరిహారం చెప్తాను. 12 రాశుల్లో మకర రాశి వారు గురుగ్రహము యొక్క దోషం, గురు భంగ దోషాన్ని అనుభవిస్తున్నారు. తద్వారా చేతిలో డబ్బు లేకపోవడం, డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక సమస్యలు రావటం, మకర రాశి వారు అనుకున్న పనులు అవ్వకపోవడం, దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, కొన్ని పనులు ఇవాళ అవుతాయి, వారంలో అవుతాయి, నెలలో అవుతాయి అన్నవి కూడా పెండింగ్ పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మకర రాశి జాతకులకు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం షష్టమ స్థానంలోకి గురువు వచ్చాడు. ఏలినాటి శని అయిపోయింది, సంతోషం. కానీ గురువు షష్టమ స్థానంలో ఉండడం వల్ల అనేక రుణ బాధలు, ఆర్థిక సమస్యలు. రుణ బాధలు అంటే ఏంటి? అప్పులు ఎందుకు చేస్తాం? ఆర్థికంగా పరిపుష్టిగా లేకపోతేనే కదా. ఈ మకర రాశి వారు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అనుకున్న పనులు అవ్వకపోవడము. అది ఏ దానికంటే చదువుకు సంబంధించి అవ్వచ్చు, హెల్త్కి సంబంధించి అవ్వచ్చు, లేదంటే ఉద్యోగానికి సంబంధించి అవ్వచ్చు, లేదంటే వ్యాపారానికి సంబంధించింది అవ్వచ్చు, లేదు ఒక దగ్గర నుంచి రావాల్సినటువంటి పనులు అవి రాకుండా, అంటే రావాల్సిన డబ్బు రాకపోవడం, అవ్వాల్సిన పనులు అవ్వకపోవడం, లేదు అసలు ఏదైనా స్థలమో, ఇల్లో, పొలమో అమ్ముదామన్నా అది అమ్ముడు పోకపోవడం. అయితే మకర రాశి వారి పరిహారం చేస్తే తప్పకుండా మీకు పూర్తిగా దోష నివారణ జరిగి ధనయోగం కలుగుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కొంచెం అటో ఇటుగా మీరు ఏదైతే మనసులో సంకల్పం అనుకున్నారో అది నెరవేరుతుంది. అటు ఇటుగా అంటే ఒక రోజు అటు ఇటుగా నేను అనేది. ఉదాహరణకు స్థలం అమ్ముడు పోవాలి, మీరు ఇంత రేట్ చెప్పారు, మీరు చెప్పిన రేటుకి వాళ్ళు చెప్పిన రేటు మధ్యలో ఏదో ఒక అమౌంట్కి అది క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పరిహారము ఎదుటి వాళ్ళ మనసుని కన్విన్స్ చేసి మన వైపు తిప్పుతుంది.
అదే దైవ బలము. ఇప్పుడు ఒక ల్యాండ్ మీరు అమ్మితే ఎదుటివాడు కొనేటట్టు అతని మనసు ఓకే చెప్తేనే కదా అతను కొనేది. అలా భగవంతుడు మనల్ని కాపాడుతాడు. మకర రాశి వారు ప్రతిరోజు బియ్యపిండి తీసుకొని ఒక ఒత్తిలాగా బియ్యపిండి తీసుకొని దీపం కుందిలాగా చేయాలి. ఆ దీపం కుందిలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ప్రతిరోజు దీపాన్ని వెలిగించాలి. అలా 5 రోజులు చేయాలి. ఈరోజు చేస్తారా, రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారా, మీ ఇష్టం, దానికి ముహూర్తం లేదు. కానీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మధ్యలో ఆపకుండా 5 రోజులు పూర్తవ్వాలి. బియ్యపిండితో దీపపు కుంది, ఆవు నెయ్యి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేయడం. ఈ దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిని దర్శించుకొని నమస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవాలి. ఈ పరిహారం మకర రాశి వారు చేస్తే కొంతమందికి నోరు తిరగని వాళ్ళు, చదువు సరిగా చదవలేని వారు, సాధ్యమైనంత వరకు అందరూ వారికి ఏది, కొంతమందికి ఇంగ్లీష్లో చదవస్తుంది, కొంతమందికి తెలుగు పీడిఎఫ్ ఉన్నది చదవస్తుంది, కొంతమందికి హిందీలో ఉన్నది చదవస్తుంది. ఎలా పర్లేదు, ఎలా అయినా నామం ఒకటే, సుబ్రహ్మణ్యాయ నమః అంటే తెలుగులో సుబ్రహ్మణ్యాయ ఇలా వస్తుంది. ఇంగ్లీష్ అయితే ఎస్యు సుబ్రహ్మణ్యాయ నమః అక్షరాలు వస్తాయి అంతే. ధ్వని నామస్మరణ ఒకటే కదా. అది కూడా చదవటం రాదు, నోరు తిరగట్లేదంటే వినండి. ఆ దీపపు వంక చూస్తూ ఆ దీపానికి నమస్కరిస్తూ వినండి. ఎందుకంటే అగ్నిస్వరూపం సుబ్రహ్మణ్యుడు. బృహస్పతి గ్రహాన్ని, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము అమావాస్య తర్వాత ఇక్కడ ఆషాఢ మాసం రావడం జరుగుతోంది. కావున గురువు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదవాలి మకర రాశి వారు. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. మకర రాశి వారికి ధనలాభం కలుగుతుంది. జూన్ నెల, జూలై నెల, ఈ రాబోయే జూలై నెలలో అనుకున్న పనులు అవుతాయి, ధనలాభం కలుగుతుంది. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకోండి. ఓం దేవీం శరణం, ఓం దేవీం శరణం, ఓం దేవీం శరణం. ఈ మంత్రము అమ్మవారికి సంబంధించిన చాలా సులభమైన నామంతో కూడుకున్న మంత్రం కాబట్టి అందరూ కూడా ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఆ జపం చేసుకోవడం ద్వారా ఆ జపం చేసిన ఇంటికి ఒక అద్భుతమైన తపోబలం ఏర్పడుతుంది. ఆ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ మంత్రం చదవడం ద్వారా రుణ బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. ఇటువంటి ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ప్రతిరోజు మీకు అందిస్తాను. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ పరిహారాలని ఆచరించండి. దత్తార్పణమస్తు.